పాస్టర్ అభినయ దర్శన్పై దాడిని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాశి విశ్వేశ్వరరాజు తీవ్రంగా ఖండించారు. పాస్టర్పై దాడి చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులకు ఫోన్ చేసి పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆదేశించామని చెప్పారు. తన అనుచరులు దాడి చేశారని కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తారని మండిపడ్డారు. ఒక గిరిజన బిడ్డపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలు అమలు చేయకుండా వైఎస్ఆర్సీపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీపీ ఎక్కువ ఉందా? బీపీ ఎక్కువ ఉందమ్మా. అభినయ దర్శన్ అనే వ్యక్తిపై భరోసా పార్టీ అంట అధ్యక్షుడు అంట ఆయన మీద నిన్న జరిగినటువంటి దాడి అయితే నిజంగా మంచిది కాదు. ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు, అంటే సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రచారం సాగుతుంది. ఆయన చెప్పారు ఒక వీడియోలో, అంటే ఒక ఎమ్మెల్యే అని చెప్పేసి అన్నారు తప్ప పాడేరు ఎమ్మెల్యే అని ఎక్కడ కూడా చెప్పలేదు. నిన్న దాడి జరిగిన తర్వాత నేను కూడా వీడియోలో చూశాను. నిన్న ఆయనకి చూడటం కూడా నిన్న మొదటిసారిగా చూశాను. అయితే ఎటువంటి సంబంధం లేకుండా నన్ను ఈ రకంగా ప్రచారం చేయడం అయితే మంచిది కాదు. ఈరోజు ఎవరు అధికారంలో ఉన్నారు? కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత ఈరోజు వైఎస్ఆర్సీపీ ఈ ఎమ్మెల్యే అయిన నన్ను, ఒక గిరిజన బిడ్డ నన్ను ఈ రకంగా మీరు ప్రచారం చేస్తున్నారు. చూడండి, నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదని చెప్పేసి అని కూడా తెలియజేస్తున్నారు. నిన్న దాడి జరిగిన వెంటనే నేను అసలు ఏం జరిగింది, ఎవరు చేశారు అనే విషయాన్ని పోలీసు వారికి వెంటనే ఫోన్ చేసి అడిగాను. ఖచ్చితంగా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది, ఖచ్చితంగా మేము తెలియజేస్తామని చెప్పేసి అన్నారు. దయచేసి పోలీసు వారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దోషులు ఎవరైతే ఉన్నారో, నేరస్తులు ఎవరైతే ఉన్నారో, ఆ కారకులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు త్వరితగతిన ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేసి ఆ నిందితులను అయితే పట్టుకొని మీరు ముందుకు హాజరుపరచాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి దాడి అయితే మంచిది కాదు. నేరస్తులు ఎవరైనా కానీ ఖచ్చితంగా వాళ్ళని వెతికి పట్టుకొని మీరు దయచేసి ముందు ఉంచాల్సిందిగా నేనైతే కోరుతున్నాను. నిన్న పాస్టర్ అభినయ్ దర్శన్పై దాడి జరిగింది. పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాశి విశ్వేశ్వరరాజు దీన్ని తీవ్రంగా ఖండించారు. పాస్టర్పై దాడి చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేశారు. పోలీసులకు ఆయన ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడినట్టుగా కూడా ఆయన మాటలో ప్రస్తుతం మనం విన్నాం. పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆదేశించారని కూడా చెప్పారు. తన అనుచరులు దాడి చేశారని కూటమి నేతలు ఒక రకమైన దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఓ గిరిజన బిడ్డపై కూటమి నేతలు ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన చెందారు. హామీలు అమలు చేయకుండా వైఎస్ఆర్సీపీపై ఈ అసత్య ప్రచారాన్ని ఆయన ఖండించారు.